నమస్కారం సార్. నమస్తే శ్రీ. మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చాలామంది కూడా అప్పులు చేస్తూ ఉన్నారు రకరకాల కారణాల చేత. కానీ తిరిగి మళ్ళీ ఎవరైనా అడిగినప్పుడు అప్పిచ్చిన వాళ్ళు అంటే లాని అప్రోచ్ అయ్యి దాని తర్వాత వాళ్ళు ఇంజెక్షన్ పిటిషన్ అనుకుంటూ లేదంటే ఐపీ ఫార్మ్ అనుకుంటూ తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అసలు ఎలా ఉంటుంది సార్? ఆ ఫార్మ్‌లో ఉన్న ఫార్మాలిటీస్ ఏంటి? ఏ ఏ పారామీటర్స్ కన్సిడర్ చేస్తారు? శ్రీ, మనం ఫస్ట్ లీగల్‌కెళ్ళే ముందు ఫస్ట్ అసలు అప్పులు ఎట్లా పుడతాయి? అప్పు తీసుకునే వాళ్ళ యొక్క సైకలాజికల్ వాంట్స్ ఎట్లా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఒక వ్యక్తి అప్పు కావాలి అంటే ఒకప్పుడు ఇదివరకు పూర్వం ఏం చేసేవారంటే అప్పు తీసుకుంటే అదొక పెద్ద ఆహ్, నేరం కిందే భావించే రోజులుంటాయి. అప్పు చేయకూడదు. హ్మ్. అప్పు చేసి మంచి పదార్థాలు తినే కన్నా పప్పు కూడ తినడం బెటరు. అప్పు చేసి పప్పు కూడ తినొద్దు. ఇవన్నీ మన కాన్సెప్ట్, ఈవెన్ సినిమాలు కూడా వచ్చేసాయి దీని మీద. అప్పు చేసి పప్పు కూడనా. అంటే అప్పు చేయొద్దు అనేటువంటి కాన్సెప్ట్ నుంచి ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్‌ని ఏం చేశాయంటే, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో, బ్యాంకింగ్ సెక్టర్స్ కానీ, లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్, పాన్ బ్రోకర్స్ కానీ వీళ్ళందరూ దేని బళ్ళు ఉంటారు? ఎవరైనా అప్పు తీసుకుంటే వాళ్ళు బతుకుతారు. వీడు అప్పు తీసుకోవాలా, ఆ అప్పుకి వడ్డీ కట్టాలి. వడ్డీ కడితే ఆ వడ్డీతోటి ఆర్గనైజేషన్ బతుకుతుంది. అంటే వాడికి ఒక ₹1,00,000 అప్పు తీసుకున్నాడు అనుకోండి. అప్పు తీసుకుని ఆడు ఈడెళ్ళి వాడికి అప్పు ఇస్తాం వల్ల ఆడు మళ్ళీ ఈడికి తీర్చేస్తే లాభం ఏమి ఉండదు. హ్మ్. వాడు నడవటం అవ్వదు. హ్మ్. అప్పు తీసుకున్నవాడు ఎట్లా లేదన్నా ఒక సంవత్సరం అయినా సరే ఇండియన్ లా ప్రకారం ఒక ₹90 సంవత్సరానికి ₹90 వడ్డీ. హ్మ్. బ్యాంక్ మన ఈవెన్ బ్యాంకింగ్ సెక్టర్స్‌లో గానీ, ఈ ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌లో గానీ, లేకపోతే కోర్ట్ ప్రకారం కూడా 9% ఇంట్రెస్ట్ తోటి తీసుకున్నా సరే ఏం పెద్ద లాభపడవు. అర్థమవుతుంది కదా సిరి. 9% కాదు. అవును. మోర్ దాన్ 9% పర్ యానమ్. అంటే ఎంత ఉండాలి? 24% పర్ యానమ్ తీసుకుంటే హ్మ్. వీడు బతకగలడు, లాభం చేసుకోగలడు, ఆ డబ్బుని సర్క్యులేట్ చేసుకోగలడు, ఎంప్లాయీస్‌ని పెంచుకుంటాడు. ఒకప్పుడు ఏమైందంటే నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అవ్వకముందు గానీ, నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అయిన తర్వాత గానీ, హ్మ్. వడ్డీ పరిమి ఈ అప్పు పరిమితి అనేది ఒకటి ఉండేది. హ్మ్. ఎవరైనా అప్పు తీసుకోవాలనుకోండి, టిల్ 2010 వరకు అనుకుందాం. హ్మ్. 2010 వరకు, 2015 వరకు ఉండేటువంటి ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం హ్మ్. ఇండియాలో ఎస్పెషల్లీ హ్మ్. అప్పు తీసుకునేవాడు వాడు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. హ్మ్. నేను ఇంత అప్పు దీనికోసం అప్పు తీసుకుంటున్నాను. ఓకే. ఇల్లు కడతాను అప్పు, బిజినెస్ మొదలు పెడతాను అప్పు, చదువుకుంటున్నాను అప్పు, లేకపోతే ఫ్యూచర్ ప్లాన్ ఏదో చేస్తాను అప్పు. చదువుకుంటున్నాను అంటే అక్కడితోటి అవ్వదు. ఎక్కడ చదువుతున్నావు? ఎంత చదువుతున్నావు? ఎంత కావాలి? లేకపోతే ఇల్లు కడుతున్నానంటే నువ్వెంత పెడుతున్నావు? మేమెంత ఇవ్వాలి? లేకపోతే నేను ఒక బి బి ఒక అబ్రాడ్ ఎళ్తున్నాను. అబ్రాడ్ ఎళ్తానికి నువ్వు కాంట్రిబ్యూషన్ ఎంత? మా కాంట్రిబ్యూషన్ ఎంత? హ్మ్. ఖచ్చితంగా గైడ్‌లైన్స్ ఉండేవి. ఆ గైడ్‌లైన్స్ ప్రకారం ఆడు మ్యాచ్ అయితేనే వాడికి ఇచ్చే హక్కు ఉంటది. లేకపోతే ఇవ్వను అని చెప్పే సందర్భాలు, ఇవ్వకపోతే పాపం వాడు ఎళ్ళలేకుండా, ఇల్లు కట్టలేకుండా చదువులు ఆగిపోయినటువంటి పరిస్థితులు 2010, 2015 వరకు ఉండేవి. ఈ పద్ధతులు అబ్రాడ్‌లో యూరోపియన్ కంట్రీస్ గానీ, అమెరికన్ కంట్రీస్‌లో గానీ, అక్కడ ఈజీగా డబ్బులు ఇచ్చేయటం అనేది ఒక పరిపాటి అయిపోయింది. హ్మ్. ఎవరైనా అప్పు కావాలంటే అది తీసుకెళ్ళిపోండి. ఎప్పుడైతే మనకి ప్లాస్టిక్ మనీ వచ్చిందో, ప్లాస్టిక్ మనీ అంటే డబ్బు బయటకి కనపడదు. బట్ వాల్యూ తిరుగుతూ ఉంటుంది. లైక్ క్రెడిట్ కార్డ్స్ కానీ, మన ఈ స్కానర్స్ కానీ, ఏదైతే డబ్బులు అన్నది మనీ అన్నది బయటకు కనపడదో, వాల్యుయేషన్స్ అనేది తిరగటం మొదలవుతుందో, నిజంగా చెప్పాలంటే నేను చదువుకునే రోజుల్లో క్రెడిట్ కార్డ్ అనేది ఒక ఫ్యాషన్. క్రెడిట్ కార్డ్ ఉంటే నాకు స్టేటస్ కొంచెం ఎక్కువ. ఈవెన్ లా ప్రాక్టీస్‌లోకి వచ్చిన కొత్తలో కూడా క్రెడిట్ కార్డ్ ఉంటే కొంచెం స్టేటస్ ఎక్కువ. నేనెవరినో మా కజిన్‌ని అడిగి నాకు క్రెడిట్ కార్డ్ వాడను గానీ, ఒకసారి క్రెడిట్ కార్డు జేబులో పెట్టుకొని తిరుగుతా అని మా కజిన్ దగ్గర తీసుకొని జేబులో పెట్టుకొని తిరుగుతూ మొదలుపెట్టా. హ్మ్. 2000 వాట్ ఐ సెడ్ టు యూ 2010, 15కి వచ్చేసరికి ఆల్మోస్ట్ అలా అన్ని బ్యాంక్స్ కూడా క్రెడిట్ కార్డ్స్ తీసుకోండి, క్రెడిట్ కార్డ్స్ తీసుకోండి, తీసుకోండి, తీసుకోండి. అంటే క్రెడిట్ అంటే అండి మీకు ఒక ₹1,00,000 అన్నది అక్కడ ఉంటది. అది వాడుకోండి. తర్వాత మాకు కట్టేసేయండి అన్నది. ఈ కరోనా వచ్చిన తర్వాత ఏమైందంటే, కరోనా పీరియడ్ ముందు అంటే అది ఇన్సిడెంటల్‌గా వచ్చింది తప్ప యాక్సిడెంటల్‌గా కాదు. 2020 2019 ఆ టైంలో ఏమైందంటే, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా చాలా పెరిగిపోయి, ప్రైవేట్ బ్యాంక్స్ అనేది పెరిగిపోయి, కాంపిటీటర్స్ అయిపోయారు. అంటే అప్పు ఇచ్చేటప్పుడు కాంపిటీటర్స్ అయిపోయారు. ఇంక దాంతోటి వాడి దగ్గర నుంచి ఎవరైనా అప్పు నాకు డబ్బు కావాలనుకుని వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు కాకుండా,
ప్రతి వాడి దగ్గరికి వీళ్ళు వెళ్ళటం మొదలుపెట్టారు. ఎస్ఎంఎస్ల ద్వారానో లేకపోతే వాళ్ళ ఉండేటువంటి మార్కెటర్స్ ప్రతి గంటకి ఒక కాల్, మీకు ఏమైనా అప్పు కావాలా చెప్పండి, మీకు ఏమైనా అప్పు కావాలా చెప్పండి అని చెప్పేసి అడిగి మరీ అప్పు ఇచ్చేటువంటి వాళ్ళు పెరిగిపోయారు. కరోనా టైం అది ఒక పారామీటర్స్ తీసుకుంటాం, ఎవరైనా సరే కరోనా టైమే పారామీటర్ తీసుకుంటారు. ఆ కరోనా టైంలో ఏమైందంటే ఈ అప్పు తీసుకునేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు కట్టే కెపాసిటీ ఉండేది. కానీ కరోనా వచ్చిన తర్వాత మ్యాక్సిమం అన్ని సెక్టర్స్ 2 years కుంటుపడిపోయినాయి. కానీ 2 years అంటే ఏమవుతుంది, 24 + 24 అంటే ₹2 ఇంట్రెస్ట్ తీసుకుందాం, లేకపోతే ₹1 ఇంట్రెస్ట్ తీసుకుంటే 24% ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది అక్యూములేట్ అయిపోయింది, కట్టలేని పరిస్థితి వచ్చింది. వీడి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది కదా, రైతు ఏదైనా ఉంటే కట్టేయగలడు, బిజినెస్ ఉద్యోగం మీద ఆధారపడేవాడు కట్టలేని పరిస్థితి వచ్చేస్తుంది. కట్టలేకపోయాను, ఇప్పుడు ఏం చేయాలి? అంతకుముందు మాకు వచ్చే కేసెస్ కూడా సిరి మీకు చెప్తున్నాను నేను, చెక్ బౌన్సెస్ కేసు లేకపోతే ఒక ఎకనామికల్ ఇన్స్టిట్యూషన్ కట్టలేని కేసు, దాంతో మేము డిఆర్టీ కోర్టుకో లేకపోతే రెగ్యులర్ సివిల్ కోర్ట్స్కో ఏదో వెళ్ళి అక్కడ మేము వెళ్ళి ఈ అప్పు కట్టలేని వాడి తరపున లేకపోతే అప్పు ఇచ్చిన వాడి తరపున ఏదో ఇన్స్టిట్యూషన్స్ తరపున బ్యాంక్ తరపున లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ తరపున వెళ్ళి వేసేవాళ్ళం, కేసులు ఫైల్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయిందంటే కరోనా టైంలో కట్టలేని వాళ్ళు ఎక్కువైపోయారు. తర్వాత ఉద్యోగాలు అనేది ఎక్కువ లేకపోవటం, వాడు మళ్ళీ స్టార్టింగ్ లైఫ్లోకి వచ్చేయటం, ఈ పీరియడ్లో ఉండేటువంటి అమౌంట్స్ ఏదైతే అయితే వాడు కట్టలేని అక్యూములేషన్ పేరుకి వెళ్ళిపోయాడు, ఎక్స్పెరిమెంట్ చేయటం, అది ఫెయిల్ అవ్వటం. సాలీనా ఈ రకంగా వచ్చిన వాళ్ళు ఈరోజు బాధితులు చాలా ఎక్కువ మంది అయిపోయారు. సరే, ఎలా సార్ ఈ ఫామ్స్ తెచ్చుకోవడం ఎలా ఉంటుంది ప్రొసీజర్, అంటే అందులో ఏముంటాయి? ఇప్పుడు వీడు కట్టలేడు, కట్టలేనప్పుడు 2 రకాలు కట్టలేని వాళ్ళు ఉంటారు సరే. ఒకడు ఎవరంటే నేను అసలు కట్టలేను, రెండో వాడు నేను కట్టగలను కానీ కొంచెం టైం కావాలి. కేటగరైజ్ చేసుకుంటావు ఫస్ట్, కేటగరైజ్ చేసి నువ్వు అస్సలు కట్టలేవా, అస్సలు కట్టలేనండి, అయితే ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేద్దాం. ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటే ఏంటంటే నేను కట్టలేను కాబట్టి, నీ చేతులు ఎత్తేసాను కాబట్టి, నా దగ్గర ఏముంది, నా దగ్గర జనరల్గా మీరు రాసే టెర్మినాలజీ ఎట్లా ఉంటుందంటే నా దగ్గర ఒక లుంగీ ఉంది, ఒక సబ్ పెట్టి ఉంది, ఒక పాత బట్టలు 2 జతలు, నా తప్ప ఇంకేమీ లేదు, నన్ను నిలబెట్టు నుంచోబెట్టినా సరే నేనేమీ చేయలేదు. ఇది ఇన్సాల్వెన్సీ పిటిషన్. సెకండ్ది ఏంటంటే కోర్టుకి వెళ్ళి ఇంజెక్షన్ అడగటం. ఇంజెక్షన్ దేనికి ఇస్తారు, మాకు రెగ్యులర్గా వాడు ఇంటికి వచ్చి మాకు ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి నేను చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నాను, నన్ను రానివ్వకుండా ఈ అప్పుల వాళ్ళు నా ఇంటికి రాకుండా చేయండి, ఇన్సాల్వెన్సీ ఇంజెక్షన్ పిటిషన్ ఆర్డర్ 39 Rule 1(2) వేసుకుంటాం. వేసుకుని ఏం అడుగుతాము, వాళ్ళని నేను కడతాను 3 సంవత్సరాల్లో కడతాను, నేను ఖచ్చితంగా కడతాను, అప్పు తీసుకున్నా కాబట్టి కడతాను, కాకపోతే అప్పటి వరకు వాడు రావద్దని చెప్పండి. ఈ రకంగా వాడు ఇంజెక్షన్ తెచ్చుకుంటాడు. ఫస్ట్ కేటగిరీలో ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేసిన వాడు ఏమవుతున్నాడంటే వాడి క్రెడిట్ స్కోర్స్ పడిపోతాయి. క్రెడిబిలిటీస్ అంటారు కదా, బ్యాంక్ క్రెడిబిలిటీ స్కోర్స్ ఉంటాయి కదా, అంటే వాడు ఫర్దర్గా ఏది చేయలేడు. కానీ సెకండ్ దాంట్లో ఏంటంటే క్రెడిబిలిటీస్ ఏం పడవు, కాకపోతే కొంచెం వాడికి ఒక స్పియర్ దొరుకుతుంది, కొంచెం కొన్నాళ్ళు దాన్ని ఆపి ఆడి లోపల నిలదొక్కుని మళ్ళీ కట్టే పరిస్థితి వస్తుంది, అవకాశం. జనరల్గా మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఏంటంటే ఏమంటే ఒక 1 year ఇవ్వండి, 2 years ఇవ్వండి అంటారు. ఆ రకంగా కట్టేవాళ్ళు ఉంటే వెరీ గుడ్, ఆ రకంగా కూడా కట్టలేకపోతే ఇంకొంచెం టైం ఇవ్వండి అడుగుతారు. ఆ రకంగా మనం కేసెస్ ఫైల్ చేసుకుని ముందు వీడి రిలాక్సేషన్ అవ్వడానికి. ఇక్కడ సిరి ఒక దారుణమైనటువంటి విషయం ఏంటంటే అప్పు తీసుకోండి, జనరల్ టర్మినాలజీ చెప్తున్నాను, అది నాట్ యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను. అప్పు తీసుకోండి అని చెప్పేసి, మీ డబ్బు కావాలా తీసుకోండి, ఎంత కావాలో చెప్పండి ఇస్తాం, మీరు 1,00,000 కావాలా, 2 లక్షలు కావాలా, 10 లక్షలు కావాలా, ఒకటి దగ్గర తీసుకుంటాం కాకుండా వీటిని నేను ఆల్రెడీ అండి వాడు ఐసిఐసి బ్యాంక్లో తీసుకున్నాను, నాది వేరే బ్యాంక్ అండి, నేను ఇస్తాను రండి, నేను ఇచ్చేసి తీసుకోండి, అట్లాగా కాంపిటేటివ్గా అప్పులు ఇచ్చేస్తారు. వీడు కాంపిటేటివ్గా అప్పులు తీసేసుకున్నాడు, దగ్గర ఒక 20 లక్షలు తీసేసుకున్నాడు అనుకుందాం. నేను కట్టగలనా లేదా అన్నది పక్కన పెట్టేసుకున్నాడు, ఇచ్చేవాడు ఉన్నాడు కాబట్టి తీసుకునేవాడు ఎక్కువైపోయాడు. ఈ రకంగా తీసేసుకుని ఏమైపోయాడు, ఒక స్టేజ్లో నిజంగా కట్టలేడు, వాడు కట్టలేకుండా ఎక్కువ సూసైడ్స్కి వెళ్ళేటువంటి స్పియర్ పెరిగిపోయింది. ఒకప్పుడు సూసైడ్ అంటే రైతు ఆత్మహత్య ఎందుకో ఏదో పొలం కోసం ఏదో అప్పు తీసుకున్నాడు, కట్టలేడు. ఇప్పుడు రైతు కాదు, యువతులు అందరూ పెద్ద మిడిల్ క్లాస్, హై మిడిల్ క్లాసు, అప్పర్ క్లాసు, మెయిన్గా లోవర్ మిడిల్ క్లాసు అండ్ బాగా లేని వాళ్ళు ఏమైపోయారంటే డబ్బు తీసేసుకుని కట్టలేని పరిస్థితి.
ఫోన్ ఉంటే అప్పు తీసుకునే వాళ్ళు వచ్చేసారు సీరియస్లో. మ్మ్. నిజంగా చాలా ఆశ్చర్యం. అంటే నాకు ఫోన్ ఉంది, అప్పు ఉంది, అవును. ఎట్లా కడతావు? కడదాంలేండి, చూద్దాంలేండి, అప్పటికే చూద్దాం. ఎట్లా చూస్తావు? కరెక్ట్గా 30 డేస్ పర్ మంత్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. మళ్ళీ కట్టాలి కదా. అవును. కట్టకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ క్రెడిట్ ఇచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు వేరే సోర్సెస్ అవుట్ సోర్సింగ్కి ఇచ్చేస్తారు సిరి. అవుట్ సోర్సింగ్ అంటే కొంతమంది ఆ, వస్తాదులనో లేకపోతే పెట్టి వాడి దగ్గర నుంచి ఎట్లాగైనా వసూలు చేసుకొస్తే నీకు ఎంత పర్సెంటేజ్ ఇస్తాను. వాళ్ళు పెరిగిపోయేసరికి వీడికి వ్యక్తి అప్పు తీసుకునేవాడి యొక్క పరిస్థితి ఏమైపోయిందంటే కట్టలేడు, కట్టకపోతే ఉండలేడు, సూసైడ్. కుటుంబం రోడ్డు ఎక్కేస్తుంది. అసలు నువ్వు అప్పు తీసుకుంటావు ఎందుకు, కట్టలేకపోవటం ఎందుకు అని ఆలోచన ఎవరైనా నాలాంటి వాళ్ళు లేకపోతే సిరి లాంటి వాళ్ళు చెప్పారనుకోండి, మన శత్రువులు. అవును. అందుకని ఏంటంటే అప్పు తీసుకున్నాము, తప్పు, నువ్వు చేసిన తప్పు కరెక్టే కాదంటే, కాకపోతే తెలియని ఆవేశంలోనో లేకపోతే ఏదో నీకు అవసరం ఉంటే తీసుకున్నావు. కట్టలేవు, సూసైడ్ ఏదో చేసుకోకండి దయచేసి. సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ చెప్తున్నాను, దయచేసి సూసైడ్ చేసుకోకండి. పరిష్కరించడానికి చాలా చట్టాలు ఉన్నాయి. ఏదో రకంగా టైం తీసుకుని కట్టేటువంటి పరిస్థితి, లేకపోతే టైం తీసుకున్న తర్వాత కట్టేది. ఒక నిజంగా కట్టలేవు, దాని నుంచి ఎట్లాగ నువ్వు బతకాలి అన్నది ఖచ్చితంగా ఒక ఆప్షన్ ఉంటుంది. మనం ఖచ్చితంగా దానికి రిజాల్వ్ చేసుకోవచ్చు. అంతేగాని సూసైడ్ అయితే మాత్రం చేసుకోవద్దని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.